కేశవ అయితే అలా రోడ్డుపై వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న చంటి వాళ్ళ అమ్మ సత్యవతిని చూసి ఆ బండి ఆపి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీకు ఒక విషయం మాట్లాడడానికి నేను ఎప్పటి నుండో మిమ్మల్ని వెతుకుతున్నానమ్మా, ఇదిగోండి జోబులో మీ ఫోటో పెట్టుకొని మరీ వెతుకుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సత్యవతి అయితే, ఎవరు బాబు మీరెవరో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ నేనెవరో మీకు తెలియదు, కానీ మీకు శ్రీరాములు గారు తెలుసు కదా అని చెప్పి అంటాడు. తెలుసు బాబు, ఏంటి అయితే ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు అక్కడ పని మనిషిలో పనిచేసేదానివి కదమ్మా, ఆ శ్రీరాములు గారు నీకు ఒక 25 ఏళ్ల క్రితం ఒక బాబుని ఇచ్చాడు కదమ్మా, ఆ బాబు నా కన్న కొడుకేనమ్మా, ఆ కన్న కొడుకు గురించే ఎన్నాళ్ళు మీకోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సత్యవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు చంటి గురించే వీళ్ళు మాట్లాడుతున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అవునమ్మా, ఆ కొడుకు నా కొడుకే, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కొంచెం చెప్తావా అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చంటి వాళ్ళ అమ్మ అయితే, నేను చెప్తే చంటి నాకు దూరం అవుతాడు, కానీ చెప్తాను, ఎందుకంటే చంటి కూడా మంచి కుటుంబంలో పెరిగిన వాడని తెలిసి సింధూరామయ్య గారితో చెంచులమ్మ గారు పెళ్లి చేస్తారని చెప్పి, సరే బాబు గారు, మా బాబు ఎక్కడ ఉన్నాడో పదండి చూపిస్తానని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కేశవ అయితే, రండమ్మా రండి, ఇప్పుడే నాతో పాటు తీసుకుని వెళ్తాను, ఎక్కడ ఉన్నాడో నా కొడుకు ఎలా ఉన్నాడో చూడాలని ఉందమ్మా అని చెప్పి కేశవ అయితే ఆవిడ్ని రోడ్డు దాటిస్తూ ఉంటాడు. ఇంతలో ఆవిడ రోడ్డు దాటుతూ ఉండగా ఒక కారు వచ్చి ఆవిడకైతే గుద్దేయగానే ఆవిడైతే స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది. ఇక తన తలకి బాగా గాయం అవటంతో బ్లడ్ అయితే బాగా పోయి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. అది చూసి కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సత్యవతి గారు అంటూ సత్యవతి దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సత్యవతి మెలకువలో లేకపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఇక సత్యవతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేసి డాక్టర్ చేత చెకప్ చేయించుతూ ఉంటాడు. అలా చెకప్ చేస్తూ ఉండగా ఏమైందో ఏంటో, ఇప్పుడు నా కొడుకు గురించి ఎవరు చెప్తారు, ఈవిడ బ్రతిక పడాలి అని చెప్పి కేశవ అనుకుంటూ ఉంటాడు. అలా అతనైతే అక్కడే కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో చంటి వాళ్ళ అమ్మతో మాట్లాడదామని చెప్పి వాళ్ళ అమ్మకి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీస్తాడు. ఇక కేశవ అయితే ఆవిడ ఎవరు ఏంటి, ఆవిడ డీటెయిల్స్ అయినా సరే ఈ ఫోన్లో ఉంటాయి కదా, ఈ ఫోన్ పడిపోయింది, బ్యాటరీ కూడా బయటకు వచ్చేసిందని చెప్పి సిమ్ వేసి బ్యాటరీ కూడా వేస్తూ ఉంటాడు. ఇంతలో చంటి అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడదామని ఫోన్ చేసేసరికి వాళ్ళ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక కేశవ వాళ్ళ కొడుకు ఎవరో తెలుసుకోగలడా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.